స్థానిక ప్రాతిపదిక అభివృద్ధి సాధించడానికి మిశ్రమ పద్ధతిలో భూమి వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రణాళిక రహితమైన ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దడం, భూమి వినియోగాన్ని మరింత సమర్థవంతంగా చేయడానికి దగ్గర స్థానిక ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలి. రహదారి వ్యవస్థ వాహనాలకు, ప్రజా రవాణాకు మాత్రమే పరిమితం కాకుండా పాదచారులకు, సైకిల్ పై ప్రయాణించే వారికి కూడా అనుకూలంగా తీర్చిదిద్దబడాలి. సమీప దూరంలో అవకాశమైన పరిపాలనా సేవలు అందుబాటులో ఉండాలి. బహిరంగ ప్రదేశాల పరిరక్షణ, అభివృద్ధి, పర్యావరణ సమతుల్యాన్ని పెంపొందించడానికి, నగర వేడిమి తీవ్రతను తగ్గించడానికి పార్కులు, క్రీడా మైదానాలు మరియు వినోద ప్రాంగణాలను ఏర్పరిచి పౌరుల జీవన నాణ్యతను పెంపొందించాలి. 5. విభిన్న రవాణా సదుపాయాలు పెంపొందించబడాలి. రవాణా మార్గాల అభివృద్ధి, ప్రజా రవాణా మరియు శివారు ప్రాంతాల అనుసంధాన సదుపాయం. 6. జవాబుదారీతనాన్ని, పారదర్శకతను తీసుకురావడానికి అధిక భాగం సేవలను ఆన్లైన్ విస్తృతి మరియు కాల వ్యవధి. దేశంలో 100 నగరాలకు ఈ లక్ష్యం విస్తరించబడుతుంది. కాల వ్యవధి 5 సంవత్సరాలు. 2015-16 నుండి 2019-20 ఆర్థిక సంవత్సరాలకు. ఈ కాల వ్యవధిలో నేర్చుకున్న అనుభవ సారం, ఫలితాలను మదించు చేసిన పిమ్మట కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ స్మార్ట్ సిటీ లక్ష్యాన్ని కొనసాగించవచ్చు. పథక రచన. ఆకర్షణీయ నగరాల లక్ష్యంగా ప్రాంత ప్రాతిపదిక అభివృద్ధిలో నగరాభివృద్ధి, నగర నవీకరణ, నగర విస్తరణ మరియు నగర సర్వతోముఖాభివృద్ధి వ్యూహాత్మక అంశాలుగా పరిగణించబడతాయి. నగరంలోని ఎక్కువ భాగాల్లో ఈ దిశగా ఆకర్షణీయ పరిష్కారాలు అన్వయించబడతాయి. నగర అభివృద్ధి. నగరంలో ప్రస్తుతం గల నిర్మిత ప్రాంతంలో ఇతర లక్ష్యాలతో పాటు స్మార్ట్ సిటీ లక్ష్యాలు సాధించడానికి ప్రస్తుత ప్రాంతాన్ని మరియు సమర్థవంతంగా మరింత నివాస యోగ్యంగా చేయడానికి ప్రణాళిక రూపొందించబడుతుంది. ఇందు నిమిత్తం నగరవాసులను సంప్రదించిన మీదట 500 ఎకరాలకు పైబడిన ప్రాంతం గుర్తించబడుతుంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం గల మౌలిక సదుపాయాలు మరియు స్థానిక నివాసుల ఆకాంక్షల మేరకు నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి వ్యూహాన్ని తయారు కేంద్ర సహాయ పథకంగా నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం ప్రతి నగరానికి సగటున 100 కోట్ల వంతున 5 సంవత్సరాల పాటు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇందుకు సమానమైన మొత్తాన్ని రాష్ట్రం లేదా స్థానిక మండలి సమకూర్చవలసి ఉంటుంది. స్మార్ట్ సిటీ ప్రతిపాదనకు సంబంధించిన ప్రాజెక్ట్ వ్యయం, లక్ష్యం స్థాయి, నిర్వహణ సామర్థ్యం మరియు తిరిగి చెల్లింపు అనుసరించి ప్రతి నగరానికి మారుతుంది. ఈ దిశగా అధిక మొత్తంలో నిధులను సమీకరించవలసిన అవసరం ఉంటుంది. అంతర్గత మరియు బహిర్గత నిధులను ఆకర్షించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతునిస్తాయి. SPB అనుసరించే పటిష్టమైన ఆదాయ నమూనాను అనుసరించి ఈ ప్రయత్నం యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. రుణదాతలకు, పెట్టుబడిదారులకు లభించే భరోసా కూడా ముఖ్యమైన అంశంగా భావించాలి. భారత ప్రభుత్వ నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక మండలి జత చేసే నిధులు ప్రాజెక్టు వ్యయంలో కొంత భాగానికి మాత్రమే సరిపోతాయి. మిగతా మొత్తాన్ని ఈ దిగువ పేర్కొన్న విధంగా సమీకరించవలసి ఉంటుంది. యూజర్ ఛార్జీలు, లబ్ధిదారు ఛార్జీలు, భూమి ద్రవ్యీకరణ, రుణాలు మున్నగు విధానాల ద్వారా రాష్ట్రాలు, స్థానిక మండలాలు సొంత నిధుల సమీకరణ. 2. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆమోదం మేరకు బదలాయించబడే అదనపు నిధులు. 3. పట్టణ స్థానిక మండలాలు ప్రామాణిక పరపతి గల మున్సిపల్ బాండ్లు, నిధుల సమీకరణ యంత్రాంగం, పన్ను వృద్ధి వనరులు, మున్నగు వినూత్న పద్ధతుల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ. స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్, జాతీయ వారసత్వ నగర అభివృద్ధి మరియు హృదయ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు. 4. స్వదేశీ మరియు విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా నిధుల సేకరణ.
5 ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా చేపట్టే ప్రాజెక్టులు. నగర స్థాయి నిర్వహణ. స్మార్ట్ సిటీ స్థాయిలో వివిధ ప్రయోజకుల తోడ్పాటుతో ఒక సలహా సంఘం ఏర్పాటు చేయబడాలి. ఇందులో జిల్లా కలెక్టర్, పార్లమెంట్ సభ్యుడు, శాసనసభ, ముఖ్య కార్యనిర్వహణాధికారి, స్థానిక యువత, సాంకేతిక నిపుణులు మరియు ఆ ప్రాంతానికి చెందిన ఒక సభ్యుడు ఈ దిగువ పేర్కొన్న వర్గం నుండి ఎంపిక చేయబడాలి. రిజిస్టర్ చేయబడిన నివాస సంక్షేమ సంఘం నుండి ప్రెసిడెంట్ లేదా సెక్రటరీ, రిజిస్టర్ చేయబడిన ట్యాక్స్ పేర్ల సంఘ సభ్యుడు, మురికివాడ స్థాయి సంఘం ప్రెసిడెంట్ లేదా సెక్రటరీ, ప్రభుత్వేతర సంస్థ లేదా మహిళా మండలి, ఛాంబర్ ఆఫ్ కామర్స్, యువజన సంఘాలకు చెందిన సభ్యులు, ఎస్పీవి ముఖ్య కార్యనిర్వహణాధికారి స్మార్ట్ సిటీ సలహా సంఘం కన్వీనర్గా వ్యవహరిస్తారు. సిటీ ఛాలెంజ్. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రాంతం అనుసరించి నిధులు సమకూర్చడానికి నగరాల ఎంపిక కోసం ప్రప్రథమంగా ఛాలెంజ్ లేదా పోటీ పద్ధతి అవలంబించబడింది. దీనివల్ల పోటీతత్వ స్ఫూర్తితో పాటు సహకార చైతన్యం కూడా వెళ్లి విరిసే అవకాశం ఉంది. ముందు ప్రణాళికా దశలో వీలైనంత సమయాన్ని, వనరుల్ని వెచ్చించవలసిన అవసరం ఉంటుంది. సంప్రదాయబద్ధమైన సవివార పథక నివేదికలో తో పోల్చినప్పుడు ఇది విభిన్నమైన పందాలో ఉంటుంది. స్మార్ట్ సిటీ లక్ష్యం సిద్ధించడానికి పాలనలోను సంస్కరణలలోను ఉత్సాహంగా పాల్గొనే స్మార్ట్ ప్రజలు అవసరం. పరిపాలనలో మొక్కుబడిగా లాంఛనంగా పాల్గొనే పద్ధతిలో కాకుండా పౌరులు చిత్తశుద్ధితో మమేకం కావాలి. స్మార్ట్ సిటీ నిర్ణయాలలో అభిజ్ఞ పరిష్కారాలు అందించాలి. పరిమిత వనరులతో ఐఐటిసి నుంచి వచ్చారు సార్ వీళ్ళు. అయితే ఇప్పుడు మనం ఈ ఆకర్షణీయ నగరం, స్మార్ట్ సిటీ అంటే ఆకర్షణీయ నగరం అంటాం. ఇది ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ డెఫినేషన్ అంటే ఏం లేదు. అయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నగరంలో ఉంటున్నాం అంటే ఈ నగరం మీద మనకి అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నప్పుడు మనం వేరే నగరానికి వెళ్ళడానికి ఇష్టపడం కదా. అంటే ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, అదేవిధంగా మంచి శానిటేషన్, వాటి మనం ఏం కోరుకుంటాం, ఎప్పుడు నిరంతరం వాటర్ ఉండాలి, నిరంతరం కరెంట్ ఉండాలి, మంచి రోడ్లు ఉండాలి, డ్రైన్స్ ఉండాలి, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా మరి ఈరోజు ముఖ్యంగా శానిటేషన్ బాగుండాలి. అందుకని ప్రభుత్వం మీకు అందరూ మాకు చాలా స్లమ్స్ నుంచి మీరు వచ్చారు కాబట్టి ఎవరికైతే మరుగుదొడ్డి లేదో వాళ్ళందరూ కూడా 15,000 రూపాయలతో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కింద ఇవ్వడం జరుగుతుంది. మీరైనా కట్టుకోవచ్చు, లేదా మీ గ్రూప్స్ ద్వారా కూడా కొందరు కట్టిస్తున్నాం. ఎందుకు ఈ విధంగా కట్టిస్తున్నాం? ఎందుకంటే ఎవరు కూడా బహిర్ముఖంగా వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరికి ఒక మరుగుదొడ్డి ఉండాలి. అది సొంత దాడు అయినా సరే, ఈవెన్ అద్దెకున్నా సరే ఆ ఇంటికి అన్నది ఒక మరుగుదొడ్డి ఉండాలని చెప్పి మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు సందర్భాలు మీ అందరు కూడా చెప్పారు, ప్రతి ఇంటికి మీరు మరుగుదొడ్డి కట్టుకోవాలి, మీరు ప్రభుత్వం 15,000 సహాయం చేస్తుంది అని చెప్పడంతో మీరు అందరు కూడా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. సో మళ్ళా ఇంటింటికి సర్వే కూడా చేయించారు. ఇంకా కూడా ఎవరికైనా రాకపోతే దయచేసి మాకు ఇంకా మరుగుదొడ్డి శాంక్షన్ కాలేదని చెప్పి మీరు ఆ కార్పొరేషన్ దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా వచ్చి పరిశీలించి మీకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు నిరంతరం మరి ఇప్పుడు ఎస్ఎల్ఎఫ్ను కూడా ఇక్కడ పిలిచాం. నిన్న వేరే మొత్తం టౌన్లో ఉన్న కొందరు పెద్దలు పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది ఇదే రూమ్లో. అందుకని 10 రోజుల ముందు అక్కడ దాని పేరు ఫస్ట్ మీటింగ్ పెట్టాం. ఎస్ఆర్ఎంటీలో కూడా పెట్టాం కన్సల్టేటివ్ మీటింగ్. ఇంకా తప్పగా ప్రజలందరితో కూడా పెట్టి ఏ ఒక్కరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరు ఆ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటున్నాం. మరి ఇందులో భాగంగా మరి గౌరవ శాసనసభ్యుల వారు మరి కాకినాడ స్మార్ట్ సిటీ తేవాలని అంకణం కట్టుకున్నారు.
మరి ఈ సందర్భంగా వారు ఇక్కడ విచ్చేసినందుకు మీరందరూ ఒకసారి గట్టిగా నమ్మకపోయినా రావాలి. మన కాకినాడ పట్టణానికి స్మార్ట్ సిటీ రావాలి. మనం వారికి సహాయ సహకారాలు అందిస్తే తప్పకుండా ఆల్రెడీ యాక్చువల్గా మరి వచ్చిన దాని నుంచి కూడా అసలు స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ రాకముందు నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు ఎంతో మీకు తెలుసు. ప్రతి వార్డులో కూడా తిరుగుతూ రోడ్లు కానీ కాలువలు కానీ ముఖ్యంగా రోడ్ వైడనింగ్ కార్యక్రమం ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అవన్నీ స్మార్ట్ సిటీలో భాగమే. ఇప్పుడు ఒక స్మార్ట్ సిటీ ఒకటి వస్తే దానివల్ల అడ్వాంటేజ్ మనకి ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం మనకు 100 కోట్ల రూపాయలు ఇస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు ఇస్తుంది. ఇంకా ఇతర వనరులు అన్నీ కలిపి మనకు కావాల్సినవి ఏవైనా సరే వాటర్ సప్లై కానీ డ్రైనేజ్ కానీ ఇతర సదుపాయాలన్నీ కూడా కల్పించుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. మరి దీని మీద ఏ విధంగా మనం ఈ కార్యక్రమంలో మనం భాగస్వాములు కావాలి, ఏ విధంగా అసలు కాకినాడ కార్పొరేషన్ ఏ విధంగా ఉండాలి, మన పట్టణంతవరకు ఎలా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంటే ఇంకా బాగుంటుంది, దానికి తగిన సూచనలు సలహాలు ఇవ్వడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. ఎందుకంటే డ్వాక్రా మహిళలే ఫస్ట్ మరి ముఖ్యంగా మరి గౌరవ శాసనసభ్యులు గారికి మరి మీ మీద ప్రత్యేకమైన అభిమాని కాబట్టి మిమ్మల్ని ఈరోజు పిలిపించి పట్టణంలో అందరినీ పిలుస్తున్నాము. కానీ వీళ్ళని ప్రత్యేక వీళ్ళతో కార్యక్రమం పెట్టి వీళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇప్పుడు మీరు ఎవరైనా సరే అందరూ అవసరం లేదు, మీ ఏ విధంగా మన పట్టణం ఉండాలి, ఏ విధంగా ఉంటే మనకు అందరికీ కూడా ఈ పట్టణం చూడడానికి కానీ ఇక్కడ నివసించడానికి అవకాశాలు ఏ విధమైన ప్రభుత్వం కల్పిస్తుంది దాన్ని మనం ఏంటంటే ఆ సపోర్ట్ తీసుకొని ఇంకా అభివృద్ధి చేద్దాం. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక ఎంతమంది అయిన పనులు అయినా ఒక్కొక్కరు వచ్చి ఇప్పుడు చదివాము, తర్వాత దీని మీద కొంచెం చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు నుంచి కొన్ని ఎక్కువ అవసరంలే కొన్ని విషయాలు చెప్తే చాలు. రండి, ఎవరైనా రండి, చదువుకున్న వాళ్ళే. దీనిలో చదువుకి దీనికి సంబంధమే లేదు కదా, చదువుకుని స్మార్ట్ సిటీకి మనం సంబంధం లేదు. నీ పేరు ఏ వార్డులో ఉంటున్నావు అని చెప్పి. అందరికీ నమస్కారం అండి. మాది శ్రీ సరోజిని ఎస్ఎల్ఎఫ్ అండి. నా పేరు కాళీప్రియ అండి. 28వ వార్డు నుంచి వచ్చానండి. స్మార్ట్ సిటీకి కావాల్సింది ఏంటి సలహా ఇవ్వమన్నారు కాబట్టి నేను చెప్తానండి. మెయిన్ డంపింగ్ ఎక్కువైపోయిందండి, శుభ్రత తక్కువ. అది ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటుందండి. ఆ చెత్త డ్రైనేజ్ వాటర్ వర్షం వచ్చిందంటే డ్రైనేజ్ వాటర్ అంతా స్టక్ అయిపోతుందండి, అది క్లియరెన్స్ అవ్వట్లేదండి. నెక్స్ట్ వైర్లు ఏర్పడిపోతున్నాయి. ఒక్కో చోట ఒక్కొక్క పోల్కి కూడా వైర్లు ఎలా ఉంటున్నాయంటే 100 వైర్లు ఏర్పడుతున్నాయండి. అవి వర్షం వచ్చినా ఏమొచ్చినా తెగి పడ్డదంటే అండి భయం వేస్తుంది కూడా. అవి ఎక్కడ షాక్ కొడతాదండి. ఆ వైరింగ్ కనిపించకూడదండి, నీట్గా ఉండాలండి. డంపింగ్ ఉండకూడదండి. వాటర్ ఎప్పటికప్పుడు క్లియరెన్స్ అయిపోవాలండి. మనకు కావాల్సిన వాటర్ ఉండాలండి. పార్కులు ఉన్న పార్కులు డెవలప్మెంట్ చేయాలండి. మెయిన్ అది హౌసెస్ కట్టిస్తున్నారండి అందరికీ. హౌసెస్ కట్టిన చోట కూడా నీట్నెస్ ఉండలేదండి. అది అక్కడ కూడా మాకు నీట్నెస్ కావాలండి. థ్యాంక్ యూ. మంచిదమ్మా, బ్రెయిన్ గురించి చెప్పారు, గురించి కూడా. నెక్స్ట్ ఇంకెవరమ్మా? అలాగే ఎవరైనా చెప్పండి, రండి ఒక్కొక్కరు ముందుకు వచ్చి. నెక్స్ట్ రావాలి, మీ దగ్గర ఇస్తాం. శాసనసభ్యులు శ్రీ వనమాడి కొడబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మాది 1వ డివిజన్. గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మాకు ఎమ్మెల్యే గారి సేవలన్నీ తెలుసు. మాకు రోడ్లు వేయించారు. మమ్మల్ని చాలా 1వ డివిజన్ నుంచి అంత దూరం నుంచి వచ్చేందుకు ముందు మమ్మల్ని పిలిచి సాధారణంగా మా కోరికల్ని మన్నించి తీర్చేవారు. మాకు చిరకాల పరిచితులు మా సోదరులు వనమాడి కొడబాబు గారు. ఆయన మేము కోరుకునేది ఏమిటంటే రోడ్లు పందులు కుక్కలు స్వయం విహారం చేస్తున్నాయి సార్. పందులు కుక్కల్ని పూర్తిగా నిర్మూలించడానికి ఎంత అవకాశం ఉంటే అంత నిర్మూలించడానికి మీరు శాయశక్తిగా కృషి చేయాలని మేము తెలియజేస్తున్నాం మీకు. తర్వాత ఆ మహిళ చెప్పినట్లుగా డంపింగ్ చెత్త అది కూడా అండి కాలువలో తీసి బయట వేస్తున్నారు. కాలువలో వేయొద్దు అని చెప్పడానికి మా ఇరుగు పొరుగు వారితో కొంచెం మీకేమిటి
మా ఇది మున్సిపాలిటీ రోడ్డు మీ సొంతమా మా సొంతమా అన్నట్టు మాట్లాడుతున్నారు. మేము ఆర్పీగా మాకు కూడా ఏమన్నా అధికారాలు ఇస్తే ఏదైనా విజిటింగ్ కార్డు లాంటిది ఏర్పరిస్తే మేము గట్టిగా చెప్పడానికి బాగుంటుంది. తర్వాత మొన్న మేము మాకు ఫ్రెండ్స్ కాలనీ రోడ్డు పెద్ద రోడ్డు వేస్తున్నప్పుడు ట్రాఫిక్ అంతా మా ఆకులవారి వీధిలో రోడ్డు 2 లక్షలు ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన నిధుల్లోంచే మాకు 2 లక్షలు పెట్టి రోడ్డు వేయించారు. ఆ రోడ్లో మాకు వచ్చిన కొడాయిలన్నీ కూడా ట్రాఫిక్ ఈ సైడ్ ఆకులవారి వీధిలో మళ్ళీ నానా చిత్రంగా అయిపోయి పెద్ద పెద్ద వాహనాలు వచ్చేసి ఆకులవారి వీధిలో ముఖ్యంగా మొదటి ఇబ్బంది పడ్డదని నేనే. సుమారు 1 నెల నుంచి నాకు మంచినీళ్ళనే మా ఇంటికి లేవు. మేము గ్రీవెన్సీలకు రిపోర్ట్ చేసాం, మున్సిపల్ ఆఫీస్లో చెప్పాం, కానీ ఇప్పటి వరకు ఎవరు స్పందించి రాలేదు. కొడాయిజల్లి దగ్గరికి వెళ్ళి మనం తీసుకొచ్చుకోవాలనుకుంటున్నారు. మేము కొడాయిజల్లి దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ ఎవరు కూడా వర్కర్స్ ఉండట్లేదు తీసుకురావడానికి. మా వ్యక్తిగతమే కాకుండా చాలా అలా 3 వార్డులో పనిచేస్తున్నారు వర్కర్స్, ఇంకా రాలేదని జన్మభూమి కమిటీ మెంబర్స్ కి రిపోర్ట్ చేస్తే మేము వాళ్ళు చెప్పారు. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. తర్వాత ఈ స్ట్రీట్ లైట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారంటున్నారండి. ఆ కాంట్రాక్టర్ల నెంబర్లు ఉంటున్నాయి, మా సమాఖ్య దగ్గర స్టాంప్ వేసి సంతకం పెట్టించుకుని వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఏంటి బాబు 1 అవర్ కరెంట్ ఇస్తున్నారా ఏంటి, మీరు ఇలా వెళ్ళగానే అలాగే మాడిపోతున్నాయి, అవి పార్టీ చేస్తున్నారా, మీరు మంచి వేయాలి, 24 గంటలు నడిచేయాలి, శాశ్వత కాలం ఉండేలా మీరు పని చేయాలని చెప్పి నేను చెప్తున్నాం. మున్సిపల్ ఆఫీస్లో ఎవరికి సంబంధించిన డిపార్ట్మెంట్ కి చెప్పినా సరే కాంట్రాక్టర్లు ఫోన్ చేయాలమ్మా అంటున్నారు. ఆ ఇబ్బందిని కూడా మా ఓడోడిజన్ కి తొలగించాలని మేము వారిని కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన